అవునా? మీ సినిమాలు చూసిన తర్వాత నాకెప్పుడు ఏమనిపిస్తుంటుందంటే, ఈయన యాక్టర్‌గా కూడా సైలెంట్ క్యారెక్టర్స్ చేస్తాడు. హుహు. అండ్ మనిషి సైలెంట్. హుహుహుహు. ఈ సొసైటీలో, ఈ లౌక్య ప్రపంచంలో సినిమాలంటే ఓ కథాపరంగా సక్సెస్ అవుతాయి. కథాబలం మీద ఆడతాయి. పెర్ఫార్మన్సెస్ మీద ఆధారపడతాయి. హ్మ్. కానీ మీరు సైలెంట్‌గా ఉండే వ్యక్తి హ్మ్. ఎప్పుడు దేనిలోకి కూడా యూ డోంట్ పోక్ యువర్ నోస్. నన్ను ముట్టుకోకు అన్నట్టుగా ఉంటారు. హుహుహుహు. తామరాకు మీద నీటి బిందువులాగా. హుహు. ఎలా జరుగుతున్నదండి? హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ దిస్ సొసైటీ ఆఫ్ పీపుల్? మీ చుట్టూరా ఉన్న సమాజం, సినిమా ఇండస్ట్రీ. నేనేం మేనేజ్ చేయట్లేదు. మేనేజ్ చేయట్లేదు. అదే. మేనేజ్ చేయకపోవడం అంటే కుదరదు గదా! ఇండస్ట్రీలో ఒకళ్ళతో ఒకళ్ళకి ట్రాన్సాక్షన్ ఉంటుంది. లేదండి. మూవ్‌మెంట్ అంటే ఉంటుంది. కొన్ని పాత్రలు చేశాను. కొన్ని సినిమాలు తీశాను. అండ్ వర్కే మన గురించి అంటే మన విజిటింగ్ కార్డ్ అంటే మన వర్కే కదా! దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం గాని, లేకపోతే జనాలతో ఇంటరాక్ట్ చేయాల్సిన అవసరం లేదు బేసికల్లీ. హ్మ్. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా కథ చెప్పడానికి వెళ్ళాననుకోండి. హ్మ్. కథ బావుండాలి. అంతే. దట్ స్పీక్స్ ఫర్ ఇట్‌సెల్ఫ్. అంతేగాని దానికి మనం ఆ మాట చెప్పి, ఈ మాట చెప్పి నాకది ఇది రాసి మిమ్మల్ని అవంతా అనవసరం అని నా ఫీలింగ్. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఎఫిషియంట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఈజ్ యువర్ వర్క్ అని నా ఫీలింగ్. ఓకే. అంటే ఈ వర్క్ ద్వారా మీరు అనుకున్న పాయింట్స్ లేదా ఎక్కడో కొన్ని మనసులో ఉంటాయి కదా ఆలోచనలు. మనం సక్సెస్ అవుతున్నాం. హ్మ్. లేకపోతే మనం ప్రోగ్రెస్ అవుతున్నాం. మనం సాధించగలుగుతున్నాం. హ్మ్. అని ఎక్కడో అక్కడ మన సోల్‌కి మనం చెప్పుకునే మూమెంట్స్ ఉంటాయి. హ్మ్. ఆ మూమెంట్స్ అన్నీ దాటారా మీరు? నేను చెప్పదలుచుకుంది ఏం లేదండి. నాకు తెలిసి ఫిల్మ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్‌ప్రెషన్ కదా! హ్మ్. అండ్ మీ లైఫ్‌లో ఒక్కొక్క స్టేజ్‌లో ద వే యూ ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ విల్ బి ఒక్కొక్క రకంగా ఉంటుంది తప్ప, నేను జనాలకి ఇది చెప్పాలి, లేకపోతే జనాలు దానికి ఇలా స్పందించాలి అనేది నా దగ్గర లేదు బేసికల్లీ. నాకు హౌ ఐ ఎక్స్‌ప్రెస్ అనేది ఈస్ త్రూ మై ఫిల్మ్స్. అండ్ ఆ టైంలో నా ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉండేదన్నది ఆ టైంలో అలా బయటకొస్తుంది తప్ప, నాకు నిర్దిష్టంగా ఇలా 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 చేయాలి, ఇలా చెప్పాలనేది ఏం లేదండి. అంటే మ్యాచ్ అవ్వడం, ఒక ట్రెండ్‌ని మ్యాచ్ అవ్వడము, లేకపోతే ఒక టైమ్‌ని మ్యాచ్ అవ్వడము, లేకపోతే ఒక ఆడియన్స్ టేస్ట్ అంటారు. ఆ! దాన్ని మ్యాచ్ అయ్యి చేయడం కోసమే చాలా కష్టపడుతుంటారు. హ్మ్. మన ఇండస్ట్రీలో డైరెక్టర్స్, రాసే రైటర్స్ కూడా. హ్మ్. అలాంటి ప్రాబ్లమ్స్ మీరేం ఫేస్ చేయలేదా? నాకు మొన్న మ్యాచింగ్ ఇట్ కోట్ చదివానండి. నాకు చాలా చాలా నచ్చింది. ఏంటది? కవులకి ఆడియన్స్ ఉండరట. ఒక్కడే ఉంటాడు ఆడియన్స్. అండ్ వాడిని దృష్టిలో పెట్టుకొని కవిత రాస్తారు తప్ప దాన్ని వేల మంది, లక్షల మంది చదవాలని వాళ్ళకుండదట. అది ఆత్మాశ్రయ కవిత్వం అంటారు దాన్ని. ఓకే. ఆత్మాశ్రయ కవిత్వం అంటే మీకు నచ్చింది, మీ మనసులోంచి పుట్టింది మీరు రాసుకుంటారు. అవును. అది నచ్చిన వాడికి నచ్చుతుంది, నచ్చని వాడికి నచ్చదు. అవును. బట్ సినిమా అది కాదు కదా! నా ఉద్దేశంలో అదే అని ఫీలింగ్. అంటే ఆహ్, ఒక వాయిస్ ఉంటుంది కదండీ బుర్రలో. మైండ్ వాయిస్. ఆ! హ్మ్. అంటే ఇప్పుడు ఒక సీన్ రాస్తున్నప్పుడు అందులో ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటే, ఆ 2 వాయిస్‌లు మీ బ్రెయిన్‌లో ప్లే అవుతుంటాయి. హ్మ్. దానికి ఒక్కదానికే మనం రెస్పాండ్ అవుతున్నాం తప్ప, దాని ఎండ్ గోల్ అది ఎంతమంది మనసుల్లో ప్లే అవ్వాలన్న దానికి కాన్షియస్‌గా మన ఎఫర్ట్ పెట్టట్లే. కాపోతే ఆ కనెక్షన్ ఎప్పుడవుతుందంటే, మీరు జడ్జ్‌మెంటల్‌గా లేకుండా లైక్ జనాలు అంటే మనోభావాలు అంటే వాళ్ళ మనసు ఎటెళ్తోంది అన్నదానికి కంప్లీట్ గౌరవం ఇస్తూ దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటికల్లీ దాంతో సింక్‌గా అవుతుంది తప్ప, అంతేగాని దానికోసం రిసర్చ్ చేసి ఈరోజు నేను థియేటర్ దగ్గరికెళ్ళి నుంచొని ఇక్కడ ఇలా అవుతున్నారు, ఇక్కడ ఇలా అవుతున్నారు అదంతా నాకు తెలిసి అది వర్కౌట్ అవ్వదని నా ఫీలింగ్. వర్కౌటే కాదు, అది చెత్త ప్రాసెస్. నిజంగా వర్కౌట్ అయినా కూడా చాలా బోరింగ్ ప్రాసెస్ అది. ఆర్టిస్టులు చేయాల్సిన పనే కాదని నా నమ్మకం. హ్మ్. ఆర్టిస్ట్‌గా అయితే ఒక పద్ధతిలేండి. మీరు హ్మ్. చెప్పింది కరెక్టే. రైటరు, డైరెక్టరు ఏది రాస్తారో, ఏది తీస్తారో దాంట్లో యాక్టర్ డైరెక్టర్ ఎళ్ళిపోతాడు. కూడా ఆర్టిస్టేనా? ఆర్టిస్ట్ అంటే ఆర్ట్ ఓకే. ప్రాక్టీస్ ఐ చేస్తున్నారు. అండర్‌స్టాండ్. ఆర్టిస్ట్ డైరెక్టరు సమాజ అవగాహన, లేకపోతే సమాజం మీద ఒక పరిశీలన ఇవన్నీ ఉండాలంటారు. నిజ జీవితంలో కొన్ని క్యారెక్టర్‌లు తీసుకొని, వాటిని అప్లికబుల్‌గా తయారు చేసి రాయడం. ఇలాంటివన్నీ రావా? అందులోకి పార్ట్ వస్తాయండి. కావా? నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరున్నారనుకోండి. మీతో హ్మ్. మాట్లాడుతున్నాను నేను. హ్మ్. అండ్ నాకు మీ మీద ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా మీకొచ్చే ప్రతి ఆలోచనని నేను గౌరవించినప్పుడు హ్మ్. ఆబ్వియస్‌గా నేను వర్క్ చేసేటప్పుడు అదే బయటకొస్తుంది గదా! అంటున్నా. దానికోసం అంతే కాకుండా ఇప్పుడు 'నాగేంద్ర కుమార్' గారికి ఏమి ఇష్టం, ఓకే. ఈయనకి కామెడీ ఇష్టం. అలా మిమ్మల్ని రిసర్చ్ కోసం వాడుకోకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటే నా వర్క్ మీతో సింక్‌లోనే ఉంటుంది గదా! అంటున్నా. అంటే మరి జర్నలిస్ట్‌లకి, సొసైటీకి చాలా తేడా ఉంది కదండీ! సో, ఇప్పుడు మీరే మీరంటే మీరు కాదు సార్. ఆఫ్ కోర్స్. ఎవరైనా సరే. నా ఎదురుగుండా ఇందాక కవన్న ఏ ఒక్కడైతే అది మీరే అని ఇప్పుడు చెప్తున్నాను తప్ప
మీరని కాదు నా ఉద్దేశం. అంటే మీరు కన్యాశుల్కం నాటకం వేశారు, అవును, అదే వెబ్ సిరీస్ చేశాను. నాటకాన్ని వెబ్ సిరీస్ చేశారు. కన్యాశుల్కం నాటకం గురజాడప్పారావు నిజ జీవిత పాత్రలు, అవును. అప్పుడున్న ప్రస్తుత ఆనాటి సమకాలీన పరిస్థితులు, అవును. వాటి మీదే నాటకం రాశారు. ఉమ్. అందుకే అది ఈ రోజుకి బతికుంది. అవును, వందల వేల ప్రదర్శనలు జరిగి అవును. ఈ రోజుకి ఉంది. అవును. మరి ఆ అప్లికేషన్ సినిమాకి కూడా అవసరమేమో అవదా? 100%. కానీ నేను ఏమంటానంటే ఆయన కన్యాశుల్కం రాసినప్పుడు ఈ నవల్ని ఎలాగన్నా మనం ఒక 100 ఏళ్ళు దీన్ని బతికింపజేయాలంటే అర్జెంటుగా నేను సంఘంలో ఉన్నది ఏది రీసెర్చ్ చేసినట్టు కాకుండా అప్పుడు ఆయన ఉన్న మెంటల్ స్టేట్ అంటే ఇది జరుగుతోంది అండ్ ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్ అండ్ దీన్ని ఒక ఇంట్రెస్టింగ్ టేక్ నేను దీని మీద చూపిస్తే గనక దీంట్లో ఉన్న నెగిటివ్స్ ని కూడా నేను దాని మీద లైట్ షెడ్ చేయగలను ఆయనకు అనిపించింది తప్ప దాన్ని సంఘం కోసం అంటే దాన్ని లిటరరీ వాల్యూ దానికి నిలిచిపోవడం కోసం ఆయన బ్యాక్ ఎండ్ నుంచి చేయలేదని నా ఫీలింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ సినిమా మేకింగ్, ఒక డైరెక్టర్ గా మీరు కథలను రాసినప్పుడు కానీ సినిమా తీసినప్పుడు కానీ మీ ఆలోచనని మీరు 100% రిప్రజెంట్ చేశాను లేకపోతే ఎక్కడో కాంప్రమైజ్ అయ్యాను అనిపించిన సందర్భాలు ఉన్నాయండి? కాంప్రమైజ్ ఎందుకు అవుతాం? కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నా ఆలోచనే ఎలా ఉంది అంటే ఎంతకన్నా బాగుండొచ్చు అనిపిస్తుంది కదా ప్రతిసారి. అవునా? మనిషి మారుతూనే ఉంటాడు కదండి. మరి అప్పుడు అది ఆ టైంలో అది లోపమేగా. ఇప్పుడు ఊహలు గుసగుసలాడి చేశారు, ఇప్పుడు అంతకన్నా బాగా తీసుండేవాడిని నేను అని అనిపించినప్పుడు అప్పుడు తీసింది కరెక్ట్ కాదనేగా కంటెంట్. ఎప్పుడు తీసింది కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు తీసేది కూడా రేపు పొద్దున్న ఇదేంటి ఇలా ఆలోచించని అనిపిస్తుంది కదా సార్. అయితే ఇప్పుడు మీరు కొత్తగా ఒక కథ రాస్తున్నారు. అవును, సినిమా గురించి. అవును, రైట్. అవును. ఇప్పుడు దానిలో మీ తాలూకు ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? మళ్ళీ అది కూడా మీకు నచ్చింది మీరు రాసుకోవడమేనా లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రెసెంట్ ట్రెండ్స్ గానీ మారింది సినిమా అంటున్నారు, రెగ్యులర్ సినిమా చూడట్లేదు, రెగ్యులర్ సినిమా అసలు నాకు దానికి సంబంధం లేదు. నేను చాలా రోజుల తర్వాత ఊహలు గుసగుసలాడే ఒక ఫ్లోలో రాసా అండ్ చాలా ఫస్ట్ టైం రైటర్స్ కి ఆ ఫ్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ఒక ప్రెషర్ ఉండదు, అది ఎప్పుడైతే అప్పుడే అవుతుంది, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా సార్. దాని తర్వాత ఒక సిస్టమ్ లో మనం ఫిట్ అవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఫ్లో కొంచెం దెబ్బతింటుంది. ఎందుకంటే యూఆర్ ట్రైయింగ్ టు కీప్ అప్ విత్ కొంచెం పేస్ పెంచడం కానీ లేకపోతే హౌ టు టైలర్ దిస్ టు సంబడి ఎల్స్ అన్న కానీ వస్తుంది కదండి. దాని ఫ్లో కొంచెం దెబ్బతింటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఆ ఫ్లో తగిలింది. అది ఎందుకు కూడా చెప్తాను. అంటే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్సా దాన్ని పక్కన పెట్టేస్తే నేను ఒక కథ చెప్పేవాడు డైరెక్టర్ రకరకాల సీట్లలో కూర్చొని కథ చెప్పొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియన్స్ తో ఒక ఫ్రెండ్షిప్ సీట్ లో కూర్చొని కథ చెప్పొచ్చు, లేకపోతే ఆడియన్స్ కి ఏదో బోధిస్తున్నట్టు ఒక టీచర్ సీట్ లో కూర్చొని కథ చెప్పొచ్చు, లేకపోతే బతిమలాడుకుంటూ కథ చెప్పొచ్చు. ప్రతి ఫిలిం ని చూస్తే దాని వెనకాల డైరెక్టర్ ఏ సీట్ లో కూర్చున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కానీ నిజంగా మోస్ట్ కంపెల్లింగ్ స్టోరీ చెప్పాలి అంటే నువ్వు ఒక మాస్టర్ సీట్ లో కూర్చొని నువ్వు కథ చెప్తే గనక ఇట్ విల్ బి మోస్ట్ కంపెల్లింగ్ అని నాకు అర్థమైంది. అండ్ ఆ సీట్ లో కూర్చోవాలంటే బేసికల్లీ మీరు నన్ను నమ్మగలగాలి యాజ్ అన్ ఆడియన్స్. వీడు ఏం చెప్తున్నాడని యూ షుడ్ బి పేయింగ్ అటెన్షన్ అండ్ నన్ను నమ్మగలగాలి కదండి. అది నేను మిమ్మల్ని నమ్మించాలి అంటే నేను మీ పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి. సో ఈ రెండు కనుక జరిగితే ఇఫ్ ఐ లవ్ ది ఆడియన్స్ యాజ్ హ్యూమన్స్ అండ్ ఇఫ్ ఐ కెన్ మేక్ మై సెల్ఫ్ సిట్ ఇన్ ద మాస్టర్ సీట్ ఐ విల్ మేక్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ అనే కాన్ఫిడెన్స్ రావడంతో నాకు మళ్ళీ ఆ ఫ్లో వచ్చింది అనిపిస్తుంది. అండ్ ఇలా తీస్తానా లేదా అన్నది వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఒక కాన్సెప్ట్ మాత్రమే, దాన్ని నేను ఎంత నిజాయితీగా పాటిస్తున్నాను అన్నది నా ఫిల్మ్లో రివీల్ అవుతుంది తప్ప నేను తీసేస్తాను అండ్ నేను తన్నేస్తాను అంటలేదు. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఏంటి? మీరు రాసుకున్నది లవ్ చేసి ఆడియన్స్ ని మాస్టర్ సీట్ లో కూర్చొని రాసింది, అది అంత కరెక్ట్ గా నేను తీస్తానా లేదా అన్న దానిలో ఒక మధ్యలో గ్యాప్ ఎందుకు? ప్రేమ నిరంతరం ఉండాలిగా. సినిమా తీసేంత వరకు నాకు ఆ ప్రేమ ఉండగలగాలి కదా సార్. ఉండకపోవచ్చు, నా కళ్ళు కూడా మూసిపోవచ్చు కదా. అలా ఎలా మూసిపోతుందండి? మీరు ఆశీర్వదించండి. కాదు సార్, నేను మామూలుగా టెక్నికల్ గా అడుగుతున్నా. ఇప్పుడు అంటే ఆ గ్యాప్ అంటే మీకు కావాల్సిన బడ్జెట్లు దొరకడం గానీ లేకపోతే మీకు కావాల్సిన యాక్టర్లు దొరకడం గానీ అదే లేదు, ఏ గ్యాప్ లేదు ప్రస్తుతానికి. ఓకే, కానీ నాకు బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు కదండి. ప్రస్తుతానికి లేని మాస్టర్ అలా ఉండగలదా? నేను మాస్టర్ అంటలేదు సార్. మాస్టర్ లా తీసినప్పుడు అన్నారు అలాంటి కథ దొరికింది అన్నారు. ఇప్పుడు మాస్టర్ లా తీసినప్పుడు
కూర్చోపెట్టగలం. కానీ నేను ఇంకా ఆ పొజిషన్‌లో అంత నమ్మకంగా కూర్చుంటానా లేదా అన్నది టైమ్ విల్ డిసైడ్. ఇప్పుడు నేను కూర్చొని నేను మాస్టర్‌లా తీస్తాను సినిమా నేను మీకు చెప్పలేను కదా! ఒకవేళ సినిమా తీసిన తర్వాత నేను మాస్టర్‌లా తీసానండి అని అప్పుడు మీకు చెప్తాను గానీ, ఇప్పుడు తీయకుండా నేను ఎలా తీస్తానని ఎలా చెప్పను? అప్పుడు మేం కదా చెప్పాలి, మాస్టర్‌లా తీశారండి అవసరాలు శ్రీనివాస్ గారు. ఎట్లా? మీరెలా చెప్తారు? నేను ఎలా తీసానో నేను కదా కాదు, చెప్పాలి. అద్భుతంగా తీసినప్పుడు ఆ! దట్ ఈస్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు ఏ మాస్టర్. చాలా అద్భుతంగా తీసాడు అవసరాలు శ్రీనివాస్ గారు అన్నప్పుడు ఇంకా అది మాస్టర్ మైండేగా. మీరు చెప్తారు. కానీ నాకు తెలియాలి గదా! అంటే నాకు కూడా తెలియాలి గదా! నేను ఏ పొజిషన్‌లో ఉండి తీసాను అన్నది. చాలా అంబిగ్యూస్ గా ఉంది, బట్ స్టిల్ కాదు సార్. నేనేమంటున్నానంటే ప్రతి మనిషికి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి కదండీ అంటున్నా. అవును ఉంటాయి. అండ్ ఆ బ్లైండ్ స్పాట్స్‌కి ఎప్పుడు వాల్యూ ఇద్దామండి. అంటే ఈవేళ కనిపించిన బ్లైండ్ స్పాట్ నాకు రేపు కనిపించొచ్చు. బట్ డైరెక్టర్ కి ఉండకూడదు కదండి. ప్రతి మనిషికి ఉంటాను. డైరెక్టర్ మనిషి వేరు, డైరెక్టర్ వేరు. మనిషి వేరు, డైరెక్టర్ వేరు. 100%. లేదు, లేదు. ఎందుకంటే డైరెక్టర్ అన్నవాడు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ థియేటర్ లో ఆడియన్స్ లాక్ చేయగలిగే ఒక ఛాంపియన్షిప్ ఉన్నవాడే డైరెక్టర్. అట్లా అయితే ప్రతి సినిమా ఆడేయాలి కదండి. ప్రతి సినిమా జనాలకి హిట్ అయిపోయి ప్రతి సినిమా 2-3 సంవత్సరాలు ఆడేయాలి కదా. కానీ అలా చేసేవాళ్ళు ఎక్కడో రాంగ్ ఎస్టిమేట్స్, ఎక్కడ స్టోరీ లెవెల్లోనే రాంగ్ ఎస్టిమేట్ కానీ, లేకపోతే రాంగ్ కంపోజిషన్ కానీ, లేకపోతే రాంగ్ ఆర్టికులేషన్ కానీ, ఇలాంటివి జరిగినవి పోతాయి. వాళ్ళు ఎంత బాగా తీసిన కథలోనే జరుగుతుంది. ఎందుకు నాకు తెలిస్తే నేను అది రాంగ్ అని మార్చుకోవచ్చు కదా. ఇందాక నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను. ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం వెళ్తే మనుషులు సైకాలజీస్ ఎలా మారాయి, కరోనా తర్వాత మనుషులు బాగా మారారు, ఒక భయం మొదలైంది మనుషుల్లో, లైఫ్ స్టైల్ మారిపోయింది, అండ్ అన్ని రకాల విషయాల్లో మార్పులు వచ్చాయి. మోటార్ సైకిల్ మీద తిరిగేవాడు కారు కొందామా లేదా అనుకుని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నవాడు కారు కొనేసాడు. అక్కడ మార్పు బాగా సొసైటీలో అన్ని విషయాల్లో కనిపించింది అది. ఇప్పుడు మరి ఇవన్నిటిని లేటెస్ట్ అబ్జర్వేషన్ మీదే కదా ఒక సినిమా తాలూకా ఫ్రెష్నెస్ కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ తాలూకా విజన్ ఆన్ ది కాంటెంపరీ టైమ్స్ మీద కానీ కనిపించేది. నేను దాన్ని వ్యతిరేకించట్లేదు సార్ అన్న. కానీ నేను అనేది ఈ దృష్టి, ఈ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి, దీన్ని నేను దీని మీద నేను ఎలా క్యాపిటలైజ్ చేయగలను అని ఆలోచించి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.